అలాగూ నిలువబడి ప్రార్థించుదాము. మహా గొప్ప పరిశుద్ధుడైనటువంటి పరలోకపు తండ్రి, గనుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును దీనులమైన మానవుల ద్వారా మిమ్మల్ని ఇప్పటి వరకు ఆరాధించి స్తుతించి ఉన్నాము. ఈ సమయమున మా ప్రభు మా అందరితో, మాలోని ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాము. లేఖన భాగములను ధ్యానిస్తూ ఉన్నాము, అర్థం తెలుసుకోగోరి మా ప్రభు ప్రార్థిస్తూ ఉన్నాము. మా ప్రార్థన మనం ఆలకించి మమ్ములను నా ప్రభా మీరు అంగీకరించి మా పక్షమున నిలిచి మాట్లాడి ఆత్మీయ స్థితిలో మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని యేసుక్రీస్తు పుణ్యనామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయతో కూర్చునండి. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రత్యేకించి ఈ నెల 5వ తారీఖు నుండి మనం ఒక ప్రయాణం చేస్తూ ఉన్నాం. సిలువ సన్నిధికి ప్రయాణం చేస్తూ ఉన్నాం. సిలువ సహవాసానికి ప్రయాణిస్తూ ఉన్నాం. ఏప్రిల్ నెల 20వ తారీఖు వరకు, ఏప్రిల్ 19వ తారీఖు వరకు ఈ ప్రయాణము మరి కొనసాగుతూ ఉంటుంది. ఇది ప్రత్యేకంగా మన కొరకు, మన యొక్క ఆత్మీయ మేలు కొరకై అనుగ్రహించినటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి దినములు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ప్రతి ఆరాధనలో ఈ యొక్క విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ విశ్వాసపు దినాలు, పరిశుద్ధమైనటువంటి దినాలు మనం శ్రమకాలం అని పిలుస్తూ ఉంటాం, ఉపవాస దినాలని పిలుస్తూ ఉంటాం, మండల కాలం 40 దినాల వ్యవధి. ఈ 40 దినాలలో మనలను దేవుడు ఆత్మీయ స్థితిలో ఆత్మీయంగా మరి బలవంతులుగా చూడాలని ఆయన నిన్ను నన్ను ప్రత్యేకించి ప్రేమించడం ద్వారా అనుగ్రహించినటువంటి దినాలు. దేవునికి దగ్గరగా ఉండాలి, పాపమునకు దూరముగా ఉండాలి అనేటువంటి విషయము నిత్యము కూడా మనము స్మరణకు తెచ్చుకొని ఆ ప్రభు అయినటువంటి యేసు వైపు నాకు మనము ఒడివడిగా నడవాలి, నడుస్తూ ఉన్నాం. ఇదివరకు లేనటువంటి ఆత్మీయ స్థితి మనము కలిగి ఉండాలి. ఇదివరకు దేవుని సన్నిధిలోనికి రాకుండా ఉన్నట్లయితే దేవుని సన్నిధికి వచ్చేందుకై మనము ప్రత్యేకంగా దేవుని ప్రేరేపణ పొందాలి ప్రార్థన ద్వారా. ఇదివరకు ఒకవేళ పాటలు కనుక మనం పాడలేని స్థితిలో ఉంటే పాటలు పాడేందుకై ఆసక్తి కలిగి ప్రార్థనాపూర్వకంగా పాటలు పాడేటువంటి ఘనత మనం పొందాలి. సాక్ష్యం చెప్పేటువంటి ఆ స్థితి లేనప్పుడు దేవుని ఎదుట మనం చేసిన చిన్న పెద్ద మేలులను బట్టి, ప్రతి మేలును బట్టి ఆ సాక్ష్యం ఇచ్చేటువంటి ఆ యొక్క అనుభవం పొందాలి. ప్రసంగం, ధ్యానం, దేవుని వాక్యాన్ని ధ్యానించాలని ఆసక్తి ఉన్నట్లయితే ఇదివరకు లేనప్పుడు ఇప్పుడు ఆ ధ్యానించాలి అనేటువంటి గొప్ప ఆసక్తి మనము కలిగి ఉండాలి. ఆసక్తిగా ఈ దినాల్లో ప్రార్థన చేసి ఇలాగా ఆత్మీయ సంబంధమైనటువంటి ఆ స్వభావం, నీకు లేనటువంటి స్వభావాన్ని పొందడానికి దేవుడు ఉద్దేశించినటువంటి దినాలు ఈ మండల కాలం. చెప్తూ వస్తూ ఉన్న క్షమా హృదయం లేకపోతే ఆ క్షమించే మనసు కోరుకోవాలి. విశ్వాసములో ఒకవేళ సన్నిగిలిన విశ్వాసముతో ఉన్నట్లయితే నీవు విశ్వాస సంబంధిగా విశ్వాసమును అభివృద్ధి పరుచుకోవాలి, వృద్ధిలోకి తెచ్చుకోవాలి. సమస్తము ఏదైనా కానీ ఈలోకపరమైనటువంటి జీవన విధానంలో మనం అనేకమైన వాటి కొరకు ప్రార్థిస్తూ ఉంటాం కదండి. మన కుటుంబాలలో అవసరాల కొరకు ప్రార్థిస్తూ ఉంటాం, దానిపైన ఆధారపడతాం. అలాగే
ఈ ఆరోగ్యం కొరకు, వ్యక్తిగతంగా ఆరోగ్యం కొరకు కూడా ఆయనపై ఆధారపడతాం. కుటుంబాల్లో ఏదైనా లోటుపాట్లు ఉన్నట్లయితే వాటి కొరకు, ఏదైనా కొరత ఉన్నట్లయితే వాటి కొరకు కదా, అనునిత్యం కూడా ఎలోపరమైనటువంటి విషయాలను దేవుని ఎదుట ఎప్పుడు కూడా ఉంచి ప్రార్థన చేస్తూ ఉంటాం. చేయకూడదు అనట్లేదు, కానీ అదే సమయంలో ఆత్మీయంగా కూడా మనం ఆత్మీయ స్థితిలో దేవునికి ఉపయోగార్థమైనటువంటి ఒక పాత్రగా ఉండేందుకే కూడా ఈ సమయమున ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ శ్రమల కాలంలో ఎక్కువసేపు దేవుని వాక్యాన్ని మనం ఉన్న చోటే, ఎక్కడుంటే అక్కడే ధ్యానించడానికి, ప్రార్థించడానికి మనం ఆ యొక్క మనస్సు కలిగి ఉండాలి. 40 దినాలు మనలను ఆత్మీయంగా బలపరచగలిగినటువంటి దినాలు. ఎప్పుడు కూడా మనము వాటిని మర్చిపోకుండా ఆత్మీయంగా కూడా మనము ఎదగటానికి నిత్యము ప్రార్థించాలి. ఇంకొక విషయం ఏమిటంటే, ఆత్మీయంగా బలపడి విశ్వాసంలో బలపడినటువంటి వారు మరలా పడిపోకుండా కూడా ప్రభువా విశ్వాసంలో నన్ను నిలుపు అని కూడా ప్రార్థన చేయాలి. తీసుకున్న తీర్మానము, తీసుకున్న నిర్ణయం కూడా వాటి నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొట్టెళ్ళకుండా కూడా ప్రార్థించాలి. సమస్తం ప్రార్థన చేసి దేవునికి ఇష్టలుగా ఉండాలి. అడిగి దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఇది వాక్యము నేర్పేటువంటి ఆ యొక్క పాఠము మన కొరకు. ఈరోజు చదివినటువంటి వాక్యాల నుండి మన కొరకు ఇచ్చినటువంటి అంశము పరిమితులు లేని విశ్వాసమును అంగీకరించుట అని ఇవ్వడం జరిగింది. విశ్వాసమును అంగీకరించుట, మన నమ్మికను అంగీకరించుట. పరిమితులు లేని విశ్వాసం అంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి కొంతమందికి. ఆ లిమిట్స్ దాటి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మన యొక్క నమ్మకాన్ని, మన యొక్క విశ్వాసాన్ని ఆ ప్రభు వారు అంగీకరిస్తారు అనేటువంటి అంశం. మన గీత గీసుకుంటాం, అక్కడ వరకే ఉండాలి, అక్కడ వరకే వెళ్ళాలి, అది దాటి మనము పోకూడదు అనేటువంటి ఒక నిర్ణయం ఉంటాం. ఏంటంటే అదే మనకున్నటువంటి ఆ యొక్క దీన్ని బట్టి ఎదుటివారు మనలను ఏ రీతిగా కొలుస్తూ ఉంటారో అలాగే కొలవాలని మనం అనుకుంటాం, వాళ్ళను కూడా అలాగే చూడాలనుకుంటాం. అదే పరిమితి. వాళ్ళు నన్ను బాగా చూస్తే నేను బాగా చూస్తా, అది మన పరిమితి, లిమిట్. యేసయ్య అన్నాడు, నీ శత్రువును సైతం నీవు ప్రేమించాలి. ఆ గీత అనేటువంటిది దాటాలి. ఆ గీత దాటాలి. అది ఒక ఉదాహరణ మాత్రమే. ఈరోజు చదివినటువంటి వాటిల్లో చాలా లోతైనటువంటి భావాలు మనతో పరిశుద్ధాత్ముడు పంచుకోబోతున్నాడు. అప్పుడప్పుడు సువార్త కోటాలు జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు గోడల మీద వాల్ పోస్టర్స్ వేస్తున్నారు. ఇదివరకు మైకులో కూడా చెప్పేవాళ్ళు, ఇంటి వీధి తిరిగి. అప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే, కుల మత భేదం లేదు, డెనామినేషన్ భేదం లేదు, అందరూ వచ్చి పాల్గొనండి, వినండి, రండి వినండి, రక్షణ పొందాలి. ఇప్పుడు కూడా పోస్టర్స్లో కూడా మనం చూడొచ్చు, కుల మత భేదం లేదు, డెనామినేషను భేదం లేదు. అది ఎందుకు పెడతారు అంటే కదా, నేను ఈ కులం కాబట్టి ఆ కులస్థ దగ్గరికి వెళ్ళకూడదు అనే పరిమితి ఉంటుంది మనకి. మనము క్రియేట్ చేసుకున్నటువంటి ఆ లిమిటేషన్స్ కదా. నేను ఈ డెనామినేషన్ కాబట్టి ఈ సంఘస్థుని కాబట్టి ఆ సంఘం వారు పెట్టేటువంటి ఆ కోటాలకి నేను ఎందుకు వెళ్ళాలని మనం లిమిటేషన్ పెట్టుకుంటాం, ఒక హద్దు పెట్టుకుంటాం, పరిమితి. కులము, మతము, ఈ డెనామినేషన్ అనేటువంటివి దేవుని వాక్యము అంగీకరించదు. దేవునికి స్తోత్రం. మన విశ్వాసం దేవుడు అంగీకరిస్తాడు. నీ ఏ విశ్వాసముతో నీవు ఆయన చెంతకు వెళ్ళి ఉన్నావో ఆ ప్రభు వారు వాటిని మనలను, మన విశ్వాసాన్ని గమనించడం ద్వారా నీకై ఆయన కార్యము చేయ ఆయన త్వరపడుతూ ఉంటాడు. ఇది సత్యం. మనం కనుక గీత గీసుకుని కూర్చుంటే ఆ గీత నేను దాటను అనుకుంటే దానివల్ల ప్రయోజనం అనేటువంటిది ఉండదు. అది క్రైస్తవులకు తగినటువంటిది.
యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఎవరయ్యా ప్రతిసారి వచ్చి ఆయన కాళ్ళ మీద పడేది అంటే, ప్రతిసారి వచ్చి పాదాల మీద పడేది ఎవరయ్యా అంటే కుంటి వాళ్ళు, మోగవాళ్ళు, గ్రుడ్డివారు కదా, నడుము వంగిపోయినటువంటి వాళ్ళు, కుష్ఠరోగులు కదా, భయంకరమైనటువంటి తప్పిదాల్లో ఉన్నవాళ్ళు, పాపాత్మురాలైనటువంటి వాళ్ళు, పాపాత్ముడు అయినటువంటి వాడు, ప్రజల చేత వీడు పాపి అని ముద్రింపబడినటువంటి వాడు, వాళ్ళను ఎవరు కూడా సమాజం అంగీకరించదు. వాళ్ళని ఎవరు కూడా చెప్పినటువంటి వీరందరినీ కూడా సమాజం అంగీకరించదు. తోలనాడినటువంటి సమాజం. మరి ఎవరు అంగీకరిస్తారు వాళ్ళని కదా? ప్రశ్నించుకుంటే ఎవరు అంగీకరిస్తారు? అక్కడ యేసే అందరికీ ప్రభువుగా ఉండి ఆయన మాత్రమే వారందరినీ కూడా అంగీకరించారు. ఒక రక్తస్రావం కలిగినటువంటి ఆమె బయటకు రాకూడదు. ఆమె పరిమితి, ఆమె లిమిట్ దాటి వచ్చింది ప్రభు దగ్గరికి. ఇదంతా లేవ్యకాండంలో ఉంటుంది, ధర్మశాస్త్రం ఉంటుంది. ఎవరు ఏ జబ్బు కలిగిన వాడు ఆ శరీర ఆకృతిని బట్టి, శారీరక లోపాన్ని బట్టి వాడు ఎక్కడి వరకు ఉండాలి, ఎక్కడి వరకు ఉండకూడదో చెప్తుంది. లేవ్యకాండంలో చూసి తెలుస్తుంది మనకన్నీ కూడా. రక్తస్రావం కలిగినటువంటి వారు ఎలాగుండాలి, కుష్ఠరోగులు ఎలాగుండాలి, వాళ్ళు ఎంతవరకు పరిమితము, ఎక్కడి వరకు మాత్రమే వెళ్ళాలి, ఎక్కడి వరకు వెళ్ళకూడదు, ఇలాగా పాపులు రకరకాల తప్పిదాలు చేసినట్టు ఉండేవారు ఎక్కడి వరకు ఉండాలి, లంచం తీసుకుంటున్న వాడు ఎక్కడి వరకు ఉండాలి అనేటువంటివి ఉన్నాయి. అన్నీ కూడా దాటుకుని, ఆ చట్టాన్ని దాటుకుని అధిగమించి వచ్చినటువంటి వారు వీళ్ళందరూ కూడా. ఒక కుష్ఠరోగి ఉన్నాడంటే చట్టాన్ని అధిగమించాడు. ప్రభు ఎదుటికి వచ్చేసాడు, మోకరించేశాడు, ప్రభు నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి, ఒకటే అడుగుతున్నాడు. చట్టాన్ని అతిక్రమించాడు. రక్తస్రావం గల స్త్రీ జనాల్లోకి రాకూడదు, బయటికి రాకూడదు, ఒక పురుషుని దగ్గరికి వెళ్ళకూడదు. అయినా కానీ ఆమె చట్టాన్ని అధిగమించి అక్కడికి వెళ్ళిపోయింది, పట్టుకుంది అవసరపు చెంగని. దట్ మీన్స్ వాళ్ళు క్రాస్ చేశారు, లిమిట్స్ను క్రాస్ చేశారు. అనలా ప్రభు వారు, మీరు కుష్ఠరోగి, నువ్వు నా దగ్గరికి రాకూడదు, అసలు ఊళ్ళోకి రాకూడదు, ఎలా వచ్చావు నువ్వు, పో అనలేదు. నువ్వు కుష్ఠరోగివి, నువ్వు పాపాత్ముడివి, నువ్వు శుద్ధుడివి కావు, నా దగ్గరికి ఎందుకు వచ్చావు పో అంట. సామాన్య మానవులు అయితే ఆ మాట అంటారు. మన ఇంట్లోకి బర్రన ఎవరైనా వచ్చేసారని కుష్ఠరోగి, మనం ఊరుకుంటామా? ఎందుకు వచ్చావు? అమ్మా నువ్వు ప్రార్థన చేస్తావని తెలిసిందమ్మా, ప్రార్థన కోసం వచ్చానమ్మా అన్నా సరే మనం ఏం చేస్తాం, బండి పక్కకి పైకి వెళ్ళరా. ఇంటి దగ్గర యేసుప్రభు ఫోటోలు, యేసుప్రభు సిలువులు, ఇంటికి యేసుక్రీస్తు అధిపతి అని చాలా చాలా రకరకాల, నేనున్న ఇంటి వారు యెహోవాను సేవించాను బోర్డులు చూస్తారు. కొంతమంది వస్తారు, అమ్మా అంటారు, పో అంటారు. ఈ ఫోటోలు, ఈ బోర్డులు, ఈ సిలువులు అన్నీ కూడా ఒక్కసారే అయిపోయింది. అమ్మా అంటే కదా, నిన్ను ఏదో అని నేను అందరినీ పిలిచేసి చేయమంటలేదు, కానీ మన యొక్క స్వభావం చెప్తున్నా. మన యొక్క స్వభావం పైకి ఉంటాం, కానీ మనకు కూడా కొన్ని పరిమితులు, మనకు కూడా కొన్ని లిమిటేషన్స్ అవి ఉంటాయి. అంటే అందరినీ నమ్మకూడదు కదా అనేటువంటిది ఒక పాయింట్ ఉంటుంది, అది వేరే సబ్జెక్ట్ అది వచ్చేటప్పటికి. కానీ ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం అందరినీ కూడా, ఒక్కరిని కూడా కాదనలేదు. ప్రాముఖ్యంగా ఈ దినాల్లో కూడా మనకున్నటువంటి పరిమితులు ఏమైనా ఉన్నట్లయితే ఆత్మీయ స్థితిలో వాటిని కొంత మనం సహృదయంతో ఏం చేయాలంటే వాటిని మనం అధిగమించడానికి ప్రార్థన ద్వారా జయించడానికి ప్రయత్నించాలి. ఇదే ఈ చెప్తున్న విశ్వాసంలో వ్యక్తిగతంగా ఆత్మీయంగా బలపడాలి అంటే దేవుని మాటలు, దేవుడు చెప్పేటువంటి మాటలు కొన్నైనా మన హృదయంలో భద్రం చేసుకోవాలి. చెప్పిన మాటలు ఏం చేయాలి అంటే మనము నెమరు వేసుకోవాలి. చెప్పాను, ఆవు గడ్డి తిని కదా ముందు తినేస్తుంది, కడుపు నింపుకుంటుంది కదా, కడుపు నిండిన తర్వాత ఏం చేస్తుంది, అది అందరూ తెలుసు ఏంటి, అది నెమరు వేసుకుంటుంది. అంటే మరలా ఆహారాన్ని తెచ్చుకొని పైకి తెచ్చుకొని నెమరు వేసుకుంటే దాన్ని మెత్తగా చేసుకుని నెమరు వేసుకుంటుంది. సో దట్ దానికి అరిగి శక్తిని పొందుతుంది, శక్తి పొంది. నెమరు వేసుకోకపోతే అది శక్తి రాదు, దానికి అరగదు, ఆహారం తినేస్తుంది, ముందు గడ్డిగానే వెళ్ళిపోద్ది లోపలికి. ఏదైతే తిందో అదంతా లోపలికి వెళ్ళిపోద్ది. కానీ నెమ్మరు వేసుకుంటేనే దానికి శక్తి అనేది, ఆరోగ్యం అనేటువంటిది వస్తుంది. తద్వారా పాలు ఎక్కువగా ఇస్తుంది. పశువులు వాటి విధి అవి మరవు, వాటికంటే శ్రేష్ఠులం. మన విధి కూడా అదే. ఏంటయ్యా దేవుని వాక్యం ఇవాళ ఏంటి చెప్పారు అంటే,
ఏమనండి అంటే అది వేరు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని మాటలే మనం పట్టుకొని మన హృదయంలో పెట్టుకొని వాటిని మన ఇంటికి వెళ్ళినంత ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచన చేసుకోవాలి, నెమరు వేసుకోవాలి. తద్వారా ఆ యొక్క మాటలు మనలో అవి ఫలిస్తాయి. ఒక ఫ్రూట్ఫుల్ లైఫ్ అనేటువంటిది, ఫలవర్తమైనటువంటి జీవితం అనేటువంటిది దేవుడు మనకి ఇస్తాడు. అదంతా కూడా ఎలా సాధ్యం అంటే, నీవు ఎప్పుడైతే విశ్వాసములో, ఎప్పుడైతే నమ్మికల్లో నీవు వృద్ధిలోనికి వస్తూ ఉంటావో, ఆ వృద్ధిలోనికి వచ్చిన మీదట ఆ ప్రభువారు నిన్ను నీ యొక్క ప్రతి విషయంలో కూడా నీ పక్షమన నిలిచి, నీ పక్షమన ఆ ప్రభువారి కార్యములు చేయటానికి ఆయన త్వరపడుతూ ఉంటాడట. విశ్వాసంలో బలపడితే ఇవన్నీ కూడా సాధ్యం. ఏవి పట్టించుకోమా, మన వలనే మన వారందరినీ చూస్తాం, మన వలనే మన పొరుగు వారందరినీ కూడా చూస్తాం. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని దేవుని యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ఆజ్ఞ. అది బ్రతమాలటం కాదు. ఆజ్ఞ అంటే ఖచ్చితంగా చేయాలి. ఆజ్ఞలు ఖచ్చితంగా చేయాల్సినటువంటి, ఇట్స్ ఏ మ్యాండేటరీ అంటే ఆదేశం. అది ఆదేశం అంటే ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. మనం దేవుని బిడ్డలుగా ఉంటున్నప్పుడు, మన దగ్గర బైబిల్ ఈ పుస్తకం ఉన్నప్పుడు, ఈ పుస్తకంలో మనం చేయకపోతే ఇంకా మన చేతిలో ఈ పుస్తకం ఉండి కదా నిష్ప్రయోజనము. ఒక్కొక్కరి దగ్గర చాలా ఉంటాయి, 4-5 బైబిల్స్ ఉంటాయి. ఎన్ని బైబిల్స్ ఉన్నా, ఎంత ఖరీదైన బైబిల్స్ ఉన్నా, గోల్డ్ ఎడ్జి, సిల్వర్ ఎడ్జి కదా, ఫింగర్స్, ఎన్నో రకాలు వచ్చినాయి. ఇప్పుడు ఇంత చిన్నవి వచ్చేసినాయి. ఎంత చిన్నగా ఉంటే బైబిల్ అంత కాస్ట్ కదా, అంత పెరిగిపోయింది. ఇప్పుడు పెద్దగా ఉంటేనే తక్కువ రేటుకి ఇస్తున్నారు, చిన్నగా ఉంటే ఎక్కువ రేటు. 2,000, 3,000, 4,000, 5,000, 6,000 అలా ఉన్నాయి బైబిల్స్ చూస్తే. మనం అంతా ఎంత ఖరీదు బైబిల్ అన్నా కానీ దానిలోకి వెళ్ళి దాని ప్రకారం నివసించకపోతే కదా మనం చేసే ప్రయాస వ్యర్థమే. కాబట్టి దేవుని వాక్యం ద్వారా నీవు బలపడాలి శ్వాసంలో. చూద్దాం వాక్యం. కీర్తనలో మనం చదువుకున్నాం, ఉత్తర ప్రత్యుత్తర భాగం 125వ కీర్తన మొదటి వచనం చూస్తే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. చాలా ఈ కీర్తన చాలా యెహోవా యందు నమ్మిక ఉంచువారు ఎలాగుంటారు అనేటువంటిది స్పష్టంగా తెలియపరుస్తుంది వాక్యం. ఎవరు? యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారట. నమ్మిక ఉంచువారు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలరట. అంటే తొనకరు, కుడికి కానీ ఎడమకు కానీ తొలగరు. కొండ ఉందంటే స్థిరం. ఎంత బలమైన గాలైనా రానే, 100 కిలోమీటర్ల వేగం, 150 కిలోమీటర్ల వేగం అంటే చెట్లు పొట్టలో పడిపోతాయి, పెద్ద పెద్ద మర్రి చెట్లు పడిపోతాయి, 100 ఏళ్ళ లైఫ్ ఉన్నటువంటి పెద్ద పెద్ద వృక్షాలు సైతం పడిపోతాయి, పెద్ద పెద్ద బిల్డింగులు సైతం పడిపోతాయి. కానీ ఈ కొండలు మాత్రం, గాలికి పడిపోయిన కొండ ఎక్కడ కూడా లేదు. ఏదో చిన్న చిన్న రాళ్ళు పడతాయి కానీ పైకి వర్షాలు వచ్చినప్పుడు ఆ కొండ అనేటువంటిది కదలదు, తరతరాలు నిలుస్తుంది. తరతరాలు నిలిచేటువంటి కొండతో పోల్చాడు. అది ఒక స్థిరత్వము, ఒక బలము కదండి, కదలక మెదలక బెదరక ఉండేటువంటి ఒక స్వభావము కొండ కలిగి ఉంటుంది. అలాంటి దానితో దేవుని యందు నమ్మిక ఉంచి వారిని పోల్చాడు. చేయాల్సినటువంటిది బహు కష్టతరమైనటువంటిది ఇది కూడా కాదు. నమ్మిక ఉంచటం, ఆయన యందు నమ్మిక ఉంచేవారు కదా నిత్యము నిలుచు సియోను పర్వతం, సియోను కొండవలే ఉంటారట. నిత్యము నిలిచేటువంటి ఒక స్థితి, ఒక బలమైనటువంటి విశ్వాసులుగా, బలమైనటువంటి ఆత్మీయత కలిగినటువంటి వారుగా నీవు నేను కూడా ఉండాలి. దానికి ఏం కావాలి అంటే చిన్న చిన్న వాడికి పడిపోయేటువంటి తత్వం కదా, మనం చిన్న చిన్న బలహీనతలు, చిన్న చిన్న వివాదాలు, చిన్న చిన్న వాగ్వాదాలు, చిన్న చిన్న అనుకోనటువంటి విషయాలు, అనేక విధాలుగా మనం కొన్ని టెన్షన్స్కి గురి అవుతూ ఉన్నప్పుడు సైతం కొంత మనం బలహీనలమై చెదిరిపోతూ ఉంటాం.
చదరని విశ్వాసము, కదలని విశ్వాసము, సన్నగిలని విశ్వాసము, కదలని స్థితి ఉన్నాయంటే యెహోవా యందు నమ్మిక చాలు. ఆయన యందే అంటే ఆయన యందే, ఇంకా వేరే ఆప్షన్ అనేటువంటిది లేదు. ఆయన నమ్మికించి వారు ఎలాగ ఉంటారో దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. కదలరట. చదివాము ఈరోజు ఈ కనాను స్త్రీ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి వచనాలలో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక కనాను స్త్రీ వచ్చింది. కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను. ఇలాగ అవసరంలో ఉన్న వాళ్ళు రావటం సహజం ప్రభు దగ్గరికి. మనం జాగ్రత్తగా చూస్తే ఎంతోమంది వచ్చారు కదా, ఆయన దగ్గరికి వస్తూ ఉంటారు. అవసరతలో ఉన్న వాళ్ళు బాగు చేయమని, వాళ్ళు అస్వస్థగా ఉంటే స్వస్థపరచమని వస్తారు. కానీ ఈమె కూడా వచ్చింది, అడిగింది. ఎంతమంది అడగలేదు ప్రభుని? కుష్ఠరోగికి ప్రార్థన చేసేవాడు, అలాగే గుడ్డివాడు భర్తమయ్య ప్రార్థన చేశాడు, అరిశాడు, కేకలు వేశాడు. ఇలాగా అనేక మంది వచ్చి ప్రార్థన అనేటువంటిది కేకల ద్వారా వారి అవసరత అనేటువంటి దానికి ఆయన చెవిలో పడటానికి అరిచేవారు. ఇక్కడ కూడా ఈమె అరుస్తుంది, అది ఏమందలే అనుకుంటాం. ఆమె కూడా ప్రార్థన చేసిన అందరిలాగా అవసరం కొరకు. కానీ అక్కడ తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, తూరు సీదోనుల ప్రాంతము అది మధ్యధరా సముద్రపు ఒడ్డున ఉంటాయన్నమాట. అది కోస్టల్ ఏరియా, కోస్తా ప్రాంతం. మధ్యధరా సముద్రం పలస్తీనాలో, దాని వారణ ఒడ్డున ఉన్నటువంటి పట్టణాలు. అక్కడ ఎక్కువగా ఈ కనానీయులు, ఫినికీయులు నివసించేవారు. యూదుల కంటే ఎక్కువగా వాళ్ళు ఉన్నారు. యూదుల కంటే ఎక్కువగా కనానీయులు ఉన్నారు. కనానీయులు గురించి అప్పుడప్పుడు మనం ధ్యానిస్తూ ఉంటాం. యూదులకు వారికి సాంగత్యము లేదు, వేరే ప్రాంతమే కదా. కనాను అంటే అబ్రహాం అన్నాడు తన యొక్క కుమారుడికి పెండ్లి సంబంధం చూడాలంటే ఆ పెద్ద దాసుని పిలిచాడు, ఎలియాజర్ని పిలిచి, అయ్యా ఇదిగో నేను పెళ్లి చేయాలి కొడుక్కి, మనలో వద్దు, మనం ఉన్న కనాను స్త్రీ ఎవరు కూడా వద్దు, కనానీయులలో ఒకటి కూడా వద్దు, ఎంతమంది యోగ్యత గల ఉన్న వాళ్ళైనా సరే నాకు అక్కర్లా, నువ్వు వెళ్ళు, మన దేశానికి వెళ్ళు, మన ప్రాంతానికి వెళ్ళు, మన వాళ్ళని వెళ్ళి చూసిరా. కనాను ఒక శాపగ్రస్తమైనటువంటి తెగ ప్రజలు, దేశం కూడా. అలాంటి వారిలో నుండి నాకైతే వద్దు అని చెప్పి పెద్ద దాసుని చెప్పి మరీ పంపిస్తాడు. ఎందుకంటే వారు దేవుని చేత శపించబడినటువంటి వారు. మోయాబీయులు అంతే, కనానీయులు అంతే. ఈ కనాను స్త్రీ యూదులతో సాంగత్యము లేదు. కానీ అక్కడ జరుగుతున్నది ఏమిటంటే ఒక విషయం తెలియపరుస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయంలోనే మనం చూస్తే 21 వచనం చూద్దాం. 11, 11, 21. అయ్యో కొరాజీనా, బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకుని మారి మనస్సు పొంది ఉందరు. కొరాజీనా, బెత్సయిదా, ఇవేంటి ఈ పట్టణాలు అంటే యూదులు, పూర్తిగా యూదులతో నిండినటువంటి పట్టణాలు. ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి. బెత్సయిదా అనేటువంటిది యూదులతో నిండబడినటువంటి పట్టణం. యేసు ప్రభు వారిలో నుండి వచ్చినటువంటి వాడు, శిష్యులు వారిలో నుండి వచ్చినటువంటి వారు ముందుగా మారు మనసు పొందాలి. వారే ముందుగా దేవుని రక్షణ అనుభవాన్ని కనుగొనాలి. వారికి యేసుక్రీస్తు ప్రభువు ఎంత చెప్పినా కానీ వారికి ఎక్కక వారు దేవుని వైపు తిరగటం లేదు. అంటాడు, మీలో చేసినటువంటి అద్భుతాలు సూచక్రియలు గనక తూరు సీదోనులో ఎక్కడ కనానీయులు, ఫినికీయులు,
నివసిస్తున్న ప్రాంతంలో చేస్తే గనక ఇన్ని అద్భుతాలు వాళ్ళు ఏం చేసేవారట, గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉండేవారే. ఎన్ని అద్భుతాలు మీరు చూస్తూ ఉన్నారు. అది ఎన్ని చేశాడు ప్రభువారు ఆ బెత్సైదా ప్రాంతంలో. బెత్సైదా అంటే బెస్తవారు ఈ జాలరులు నివసిస్తున్నటువంటి ప్రాంతము. ఎన్నో అద్భుతాలు. ఆ రాత్రంతా వలయిస్తే ఏమీ లేదు, తెల్లవారుజామున ప్రభువారు చెప్తే అక్కడే వేశాడు. రాత్రి అంతా వేసిన చోటే వేశారు. చాలా పెద్ద ఆశ్చర్యమైనటువంటి చేపలు. ఇంకెన్నో రకాల బెత్సైదా, కొరాజీన్ ఆ పట్టణాలలో ప్రభువారు చాలా అద్భుతాలు చేశారు. కానీ వాళ్ళు యూదులు దేవుని వైపు తిరగటం లేదు. అదే గనక యూదేతరులు అనగా కనానీయులు ఉన్నటువంటి ప్రాంతంలో గనక ఇవన్నీ చేస్తుంటే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొందే వాళ్ళే. వాళ్ళ పాపాలకి ప్రాయశ్చిత్తముగా గోనె పట్టా కట్టుకొని బూడిదలో వాళ్ళు కూర్చుండేవారే అని అక్కడ ఉన్నటువంటి యూదేతరులు అంటే కనానీయులను గూర్చి యేసుక్రీస్తు ప్రభువుల వారు వారి ఆసక్తిని గూర్చి, అంటే వాళ్ళు ఆసక్తిగా ఉన్నారు ప్రభు దగ్గరికి రావాలని. కనానీయులు ఇంకా మా జీవితాలు ఇంకా శాపగ్రస్తమేనా, మా జీవితాలకు రక్షణ లేదా అనేటువంటి ఆలోచనలకు వచ్చి వాళ్ళైతే ఆసక్తి కనబరుస్తున్నారు. తూరు సిదన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. సో ఇక్కడ కనాను స్త్రీ కూడా వచ్చింది. పురుషుల గురించి అయితే సహజంగా ఉండేదేమో, కానీ స్త్రీ గురించి మరలా ఇక్కడ ప్రస్తావన. ఆమె వినుంటదేమో ప్రభువుని గురించి. ఆమె వచ్చింది ఆసక్తిగా ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థిస్తుంది. అయ్యా, మా కుమార్తె దయ్యం పట్టింది, ఆమెను నీవు బాగు చేయాలి. యూదులందరూ కూడా పోతున్నారు, విశ్వాసం నుండి తొలగిపోతా ఉన్నారు. దేవుని బిడ్డలు విశ్వాసం కోల్పోతూ ఉన్నప్పుడు అన్నిలు వచ్చి విశ్వాసులుగా మారుతా ఉన్నారు. ఒక విచిత్రమైనటువంటి ఆ సిచ్యువేషన్. గెహాజీ పరిచారకుడుగా ఉన్నాడు కదండి. గెహాజీ ఏంటమ్మా ఆయన పని? పరిచారకుడు, దేవుని సేవకుడు. దేవుని సేవ చేయాల్సినటువంటి భారం ఉంది తన పైన. వచ్చాడు, సమస్తాన్ని త్యాగం చేసే ఉంటాడు కదా. ఏ ఉద్యోగం చేయకుండా, ఏ పని చేయకుండా, ఏది లేకుండా దేవుని సేవకు వచ్చాడంటే కొంత సాక్రిఫైస్ వచ్చాడు. కానీ కదా క్షణంలో అంతా కూడా సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని సేవకుడు సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. అన్యుడిగా ఉన్నాడు నయమాను. కోపం అతనికి పెద్ద ఉద్యోగం. అన్యుడిగా ఉన్నవాడు వచ్చి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఇశ్రాయేలులో లేక ఎవరో ఒకడు ఈ యెహోవా దేవుడు వంటి వాడు మరి ఒకడు లేడు. అంత గొప్పవాడు, ప్రధానమంత్రి, అంత స్టేటస్ కలిగిన వాడు ప్రకటన చేస్తూ ఉన్నాడు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలిచినప్పుడు బైబిల్ గురించి 2 మాటలు మాట్లాడాడు. ప్రపంచమంతా వైరల్ అయిపోయినాయి ఆ మాటలు. ప్రపంచమంతా వైరల్ అయినాయి. అందరూ కూడా ఆసక్తిగా చూస్తారు. అమ్మో, అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచంలో పెద్ద దేశం, పెద్ద రాజ్యం, ప్రపంచాన్నే గుప్పుట్లో పెట్టుకోవాల్సినటువంటి శక్తి సామర్థ్యం వాళ్ళకు ఉంది. దానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి గెలిచినటువంటి వాడు ట్రంప్ ఏం చెప్పాడంటే బైబిల్ ఉద్దేశించి కొంత మాటలు మాట్లాడాడు. ఆ పార్లమెంటరు బైబిల్ చదివారు. ఇక చూసుకు ఎంత వైరల్ అంటే ఆ ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది. వాళ్ళు కనులు పెద్దవాళ్ళు కనుక పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటల యొక్క ప్రభావం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇతను కూడా నయమాను కూడా సర్వసైన్య అధ్యక్షుడు. అతను చెప్పిన మాటలు కూడా ప్రజలందరూ కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు అవకాశం ఉంటుంది. సేవకుడు పోయాడు, విశ్వాసంలో పోయింది. ఆడు సేవకుడు శాపగ్రస్తుడైపోయాడు. సేవకుడు కాని నయమాను, దేవుడు అంటే పడని నయమాను, అనుడైన నయమాను వచ్చి సాక్ష్యం ఇవ్వటం అనేటువంటిది గొప్ప. ఈ తూరు సీదన్లో ఉన్నటువంటి వారు యూదులు కారు. కనాను స్త్రీ ఆమె వచ్చి దేవుని దగ్గరకు వచ్చి దేవుని యందు విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉంది. కనాను అంటే ఒక రకంగా అంటరాని వారు, అన్టచబిలిటీ అని మనం చూస్తూ ఉంటాం. ఇది మనం చిన్నప్పుడు పాఠాల్లో టెక్స్ట్ బుక్లో వెనకాల ఉండేది. అంటరాని తనము నేరం అని ఉంది. నేను చిన్నప్పుడు టెక్స్ట్ బుక్లో చూస్తే తెలుగు మీడియంలో
అంటరానితనం నేరం. ఇప్పుడు ఉంటుందో లేదో ఐడియా లేదు నాకు, ఇప్పుడు లేదనుకుంటా, మారిపోయింది. అంటరానితనం నేరం అంటే విపరీతమైనటువంటి అంటరానితనం ఉండేటువంటి దాన్ని రానిరు కదా దగ్గరికి. అలాగా ఈ కనానీయులు కూడా అంటరానివారు. మన భాషలో అర్థం కావాలి అంటే అంటరానివారు. ఈరోజు కూడా అంటరానితనము ఉన్నది. బ్యాక్వర్డ్ ఏరియాస్లో అంటరానితనం ఉన్నది. కొంత మెరుగు మన ప్రాంతం ఈ కృష్ణ, అలాగే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి వరకు పర్వాలేదు, గుంటూరు వరకు పర్వాలేదు. కొన్ని బ్యాక్వర్డ్ జిల్లాలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. అక్కడ మారిను క్రైస్తవులు అనగానే అంటరానివారు, క్రైస్తవులు అనగానే అంటరాని వాళ్ళు కంతే. వాళ్ళకన్నీ కూడా కొన్ని గ్రామాల్లో బంద్ అన్నీ కూడా వాళ్ళకి. కొంతమంది నమ్మి ధైర్యం చేసి ముందుకు వస్తే ఆ కులం నుండి వాళ్ళు వెలువేయబడినటువంటిది కూడా నేను చాలా చూశాను. అలాంటి పరిస్థితులు ఈ రోజున కూడా ఉన్నాయి. ఒక బావి దగ్గరికి వెళ్తే ఆ బావి దగ్గర ఒక పర్టికులర్ క్యాస్ట్ పీపుల్ మాత్రమే ఆ బావిలో నీళ్లు వాడుకోవాలి. వేరే వాళ్ళు దాహం కోసం అలపడించినా కానీ వాళ్ళకి అవకాశం అనేటువంటి లేదు. ఉదాహరణ, నేను శ్రీకాకుళం పనిచేశాను. శ్రీకాకుళంలో సేమ్ సిచ్యువేషన్ చూసి బాధపడుతూ ఉండేవాడిని. ఎక్కువ రూరల్ ఏరియాల్లో చాలా బాధపడుతూ ఉండేవాడిని. బయట ఎవరన్నా గురవకోడికి ఎవరన్నా కొంచెం పెట్టుకుంటే కొద్దిగా వేరే కాస్ట్ వాళ్ళు, ఈ ఇతరులు బయట కూర్చోవటమే అసలు ఇంకా అలా ఉంటుంది. చెప్పాను, చాలాసార్లు చెప్పాను. మన దగ్గర ఇలాంటి ప్రస్తావన వచ్చినప్పుడు నేను అక్కడక్కడ షేర్ చేసుకుంటూ ఉంటాను. అక్కడ ఎక్కువ కాలింగులని, అది హై క్యాస్ట్ అక్కడ జిల్లాల్లో. కాలింగులు అంటారు. వాళ్ళ హెయిర్ క్యాస్ట్. అలాంటి వాళ్ళు దేవుని నమ్ముకుంటారు, ప్రార్థన పెట్టుకుంటారు ఇంట్లో. కానీ మాలామాదుగులు బయట కూర్చోవడమే, ఇంటి బయట. అంటే వరండాలో కూడా చాలా కష్టంగా కూర్చుంటారు. వాళ్ళు ప్రార్థన పెట్టుకుంటారు, కానీ వాళ్ళు మాత్రం లోపల కూర్చుంటారు. కానీ మిగిలిన వాళ్ళు అంతా బయటని కూర్చోవాల్సిందే. మళ్ళీ పాటలు పాడేది వీళ్ళే, బయట కూర్చున్న వాళ్ళే, వాక్యం చదివేది వాళ్ళే, సాక్ష్యం చెప్పేది వాళ్ళే, గంతులేసేది వాళ్ళే, చప్పట్లు కొట్టేది వాళ్ళే, స్తోత్రాలు చెప్పేది వాళ్ళే. వాళ్ళు లేకపోతే అక్కడ ప్రార్థనే ఉండదు ఏమి. అయినా కానీ ఒకవేళ వీళ్ళు పెట్టుకుంటే వాళ్ళు వస్తారు, వచ్చి వెళ్ళిపోతారు. కనీసం స్వీట్ ప్యాకెట్ కూడా తీసుకొని వెళ్ళరు. బైబిల్ ఉంటుంది, కీర్తన ఉంటుంది, హల్లెలూయా అంటారు, స్తోత్రం అంటారు, అన్నీ చెప్తారు. కానీ అంటారు అనేది అన్నాం. చాలా బాధపడుతూ ఉండేవాడు. ఊరుకునేవాడిని చెప్తూ ఉండేవాడిని. రక్తం తీయ నిద్రదేనేవాడిని. వాళ్ళ మీద తేడా ఉంటే చెప్పండి, ఏమన్నా తేడా ఉంటుందేమో చెప్పండి అనేవాడు. ఎంతమంది చెప్పుంటారో వాళ్ళకి. ఏమొద్దమ్మా ఏంటి, వాళ్ళు ఇక్కడికి వచ్చి వండి, ఎస్సీ ఎస్టీల దగ్గర వండి వాళ్ళతో వండేస్తారు. మళ్ళీ వాళ్ళు తినాలనే ఉద్దేశంతో. ఇంకో గమ్మత్తైన విషయం, అయ్యా మీరే వండండి, మీరు కూడా తినొచ్చు, అందరం కలిసి తిందామని. పాపం వీళ్ళు ఏంటంటే వండండి అంటే వాళ్ళు వచ్చి వండుతాడు. సింహాద్రి నాయన ఒకడు ఉన్నాడు, ఆయన వచ్చి వండుతాడు అందరూ ఇలా దగ్గర. తినడం మళ్ళీ వెళ్ళిపోతాడు. ప్రార్థనలో ఉంటాడు. ఓ ప్రత్యేకమైన పాట ఇవ్వాలి, లేకపోతే ఊరుకోవడం, మళ్ళీ పాట ఇవ్వాలి, అన్నీ బాగా చేస్తాడు. కానీ అన్నం భోజనం చేసిన దగ్గరికి మాత్రం వచ్చి అతను వండిందే తినడం, వెళ్ళిపోతాడు. ఆ ప్లేస్ అనేటువంటిది అన్టచబిలిటీకి తనకి. అలాంటిది ప్రతి గ్రామంలో, ప్రతి చోట, అనేకమైనటువంటి చోట్ల చూడొచ్చు. ఎక్కడైనా చూడొచ్చు. వేరు వేరు రకాలైనటువంటి విధాలుగా ఉంటుంది ఆ ట్రీట్మెంట్ అనేటువంటిది. ఈ రోజు అంత భయంకరంగా ఉంటామన్నప్పుడు ఆ రోజు కనాను స్త్రీ వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే ఆయన ఏం మాట్లాడలా ముందు కదా. ఆయన ఏం పలకలా, ఆయన మౌనంగా ఉన్నాడు, మాట్లాడిస్తున్నాడు. శిష్యులు ఆయన ఏం చేస్తున్నారు, తొందర పెడతా ఉన్నారు. ఏదో కేకలేస్తుంది, పొమ్మనండి అవతలకి. ఆమె వచ్చింది, మన దగ్గరికి రావటం ఏంటి, ఆలుకులం ఏంటి, మనమేంటి, పొమ్మని చెప్పమన్నారు యేసుక్రీస్తు ప్రభుని. ఆయన పొమ్మనలేదు కదా. ఏమన్నాడు, నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఏమని యొద్దకును నేను పంపబడలేదు. ఆమె వింటూనే, శిష్యులు వింటూనే మాట్లాడుతున్నాడు ప్రభు. నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరెద్దకున్నో నేను పంపబడలేదు. అయినా కానీ మొదల్లా, అయినా కానీ మళ్ళీ ఆమెకి మ్రొక్కి నాకు సహాయం చేయి ప్రభా, సహాయం చేయి ప్రభా అని అడుగుతా ఉన్నది. ఎంత మాటలు పడటానికైనా ఆమె వచ్చి మాట్లాడుతుంటే ప్రభువారు
ఆ మెదల ఆయన మాట్లాడకుండా ఉంటే శిష్యులు మాట్లాడుతున్నారు, పొమ్మనండి అవతలి కంటే ప్రభు అన్నారు, నశించిన గొర్రెల యొద్దకి నేను వచ్చినాను. ఆయన యొక్క పర్పస్ ఆఫ్ ద కమింగ్, ఆయన రావడానికి గల ఉద్దేశం, ఆయన ఉన్నటువంటి ఉద్దేశం, ఆయన అచ్చటికి వచ్చినటువంటి ఉద్దేశం, తూరు సీదోను ప్రాంతాలకు వచ్చిన ఉద్దేశం ఆయన చెప్తున్నాడు, నశించిన గొర్రెల యొద్దకే, త్రోవ తొలగిన గొర్రెల యొద్దకే నేను వచ్చినాను. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 50వ అధ్యాయంలో ఇర్మియా 51వ వచనంలో చూస్తే ఆయన 6వ వచనం, 50వ అధ్యాయంలో 6వ వచనం, నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు, వారి కాపరులు కొండల మీదకి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. చాలా దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఆయన ప్రజలను ఎలాగ పోల్చాడు చూసారా? నా ప్రజలు ఎలాగున్నారు? త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. ఆయన చూస్తా ఉన్నాడు, ఆయన కనుగొంటూ ఉన్నాడు. హ్యాస్ ఫౌండ్ అనమాట. ఏంటంటే త్రోవ తప్పిపోయినటువంటి గొర్రెలు. త్రోవ తప్పిన గొర్రెకు గ్యారంటీ లేదు, నో గ్యారంటీ. మనం అప్పుడప్పుడు ఏదైనా మార్గం తప్పితే మనం ఏం చేస్తాం, గూగుల్లో ఇప్పుడు అంతా వచ్చేసింది కదా లేటెస్ట్, మనం మ్యాప్ ఆన్ చేస్తాం. మ్యాప్ ఆన్ చేస్తే సరైనటువంటి డైరెక్షన్ ఇస్తుంది. ఒక్కోసారి అది కూడా తప్పు అవుతుందంట. మొన్న ఒకడు వెళ్ళిపోయాడు, సముద్రంలో పడిపోయాడు, స్పీడ్కి వెళ్ళిపోతున్నాడు, చూపిస్తుంది పెద్ద వంతెన, అది కట్టలేదట, సగం కట్టారు, సగం వదిలేశారు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే డాముని కింద పడ్డాడు, అవతల నీళ్లు, అందరూ చచ్చిపోయారు. అది కూడా ఒకసారి కరెక్ట్ కాదు. మనం త్రోవ తప్పితే సరైన మార్గానికి రావడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం కదా. నేను ఒకసారి తప్పాను కానీ మళ్ళీ వెనక్కి రావడం చాలా కష్టమైంది, వెనక్కి వచ్చి ఎలాగైతే సరే, అది వేరు. ఇక్కడ గొర్రెలను ఆయన ప్రజలు గొర్రెలతో పోల్చాడు. ఎలాగా? త్రోవ తప్పిన గొర్రెల వల్లే ఉన్నారు. గొర్రె త్రోవ తప్పితే ఇక లైఫ్ గ్యారంటీ లేదు. ఎందుకంటే అడవి మృగాలు వచ్చి పట్టుకుపోతా, లేకపోతే ఎవరన్నా తీసుకుంటారు, అది తొలగిపోయి ఎటుపోద్దో దానికే తెలియదు. ఆ ఒంటరిగా ఉండటమే గొర్రెల వల్లే, త్రోవ తప్పిన గొర్రెల వల్లే ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయంలో 6వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథము 34:6 చూస్తే ఆయన ఎందుకు అనేది చూస్తాం. 36:6 నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి ఎంతెంతట చెదరిపోయినను వాటిని గూర్చి విచారించు వాడొకడు లేడు, వెదకవాడు ఒకడును లేడు. ఇది పర్పస్. యేసుక్రీస్తు రాకకు గల తగినటువంటి ఉద్దేశ్యము. ఆయన రాకలో ఒక అర్థం ఉంది, అర్థము పరమార్థము లేకుండా లేదు. ఆయన రాక ఏంటంటే, నా గొర్రెలు భూమి అంతా చెదిరిపోయినాయి, కానీ వాటి గురించి విచారించేవాడు ఒకడు కూడా లేడు, వెదకవారు ఒకడు కూడా లేడు. కాబట్టి ఈ రోజున నశించిన గొర్రెల యొద్దకే నేను వచ్చాను, కానీ మరెవరి కొరకు కూడా నేను రాలేదు. ప్రభువారు ఇంకా ఆయన పంపించిన వారితో కూడా చూస్తే, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 6వ వచనంలో చూస్తే, మత్తయి 10:6లో కూడా ఆయన పంపిస్తున్నటువంటి నశించిన గొర్రెల యొద్దకు కాదమ్మో, చూడు సారీ, యొద్దకే, నశించిన గొర్రెల యొద్దకే, ఇశ్రాయేలులో మళ్ళీ ప్రత్యేకించి ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే అంటే నశించిన ఇశ్రాయేలు గొర్రెల యొద్దకు మాత్రమే కదా వెళ్ళుడి. ఇంత పర్టికులర్గా ఆయన యొక్క ఇశ్రాయేలు నశించిన గొర్రెలే, వాటి కొరకే నేను 100 గొర్రెలు ఉన్నప్పుడు ఒకటి తప్పితే చెప్పాను అంటాడు కదా. అక్కడ ఒకటి తప్పితే దాన్ని ఒకదాని కొరకు ఆ కాపరి వెళ్ళడా, అది కూడా వాక్యములోనే ఉంటుంది. ఒకదాని కొరకు కాపరి వెళ్ళడా. ఇంత పరిమితులు ఇశ్రాయేలు కొరకే నేను వచ్చాను.
ఇశ్రాయేలులో మార్గము తొలగిన వారి కొరకే వచ్చాను, ఇశ్రాయేలులో నశించిన వారి కొరకే వచ్చాను, నశించిన దానిని వెదకి రక్షించడానికే వచ్చానని ప్రభువారు క్లియర్గా మరలా బిగ్గరగా ఆ ప్రభువారు ఆమె వినేటట్టుగా చెప్తుంది. అయినా కానీ ఆమె ఊరుకోలేదు. అయినా కానీ ఆయన దగ్గరకు వచ్చి మ్రొక్కి నాకు సహాయం చేయి ప్రభువా కదా. ఆమె మరలా అడుగుతూనే ఉంది, సహాయాన్ని కోరుతా ఉంది. నశించిన గొర్రెల కొరకు మాత్రం వచ్చానంటే ఆమె కూడా మరలా మాట్లాడుతుంది. ప్రభువారు ఒకటే మాట, ఇదే మనం చదివాం దాక, యెహోవా యందు నమ్మకించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారని వాక్యం సెలవిస్తుందంటే ఇదేంటయ్యా అంటే, ఈమె కూడా అంతే, యెహోవా యందు నమ్మకించి వచ్చింది, కదలట్లేదు, తొలగట్లేదు, విశ్వాసం నుండి తొలగట్లేదు, వచ్చినటువంటి ఆసక్తి నుండి వెనకకు పోవటం లేదా. ఆమె యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వల్లే. ఆమె అలాగే ఉంది. ఆమె ఒక్క అడుగు వెనక్కేలా పట్టుదల కలిగినటువంటి ఆ ప్రార్థన, ఆమె ఎంతో పట్టుదలతో వచ్చింది ప్రభు అయినటువంటి యేసు దగ్గరికి. కాబట్టి ఆ పట్టుదల విడువక అలాగే ఉంది. ఎలాగైనా దీవించబడాలి. యాకోబు యాకోబు దేవునితో పెనుగులాట టైంలో యాకోబు అన్న మాట ఏమిటి? నీవు నన్ను దీవిస్తేనే, నీవు నన్ను గనక దీవిస్తేనే నేను నిన్ను వనిస్తా. పట్టు వదలలేదు. పట్టు వదలక చేసినటువంటి అభ్యర్థన, ఆ విజ్ఞాపన, ఈమె కూడా పట్టు వదలలేదు. అమ్మా నేను వచ్చింది వేరే వాళ్ళ కోసం అమ్మా, నీ కోసం కాదంటున్నాడు ప్రభువారు. ఆయనే చెప్పాడు కదా, నా ప్రజలు త్రోవ తరపున గొర్రెల వలె ఉన్నారు, నా ఇశ్రాయేలు ప్రజలు విచారించువాడు ఒకడు లేడు, వెదకువాడు ఒకడు లేడు, ఇశ్రాయేలు నశించిన గొర్రెల వద్దకే మీరు వెళ్ళండి అని శిష్యులకు చెప్పాడు. ఆయన అంటున్నాడు, మరి నాకు పరిమితి ఉంది, నేను ఒకరి కొరకు వచ్చాను, మీ కొరకు రాలేదు ప్రభా. సరే మా కొరకు రాకపోతే కింద పడే మొక్కలన్నా సరే, టేబుల్ మీద నుంచి కింద పడే మొక్కలన్నా ఏరుకుంటే కదా కుక్క పిల్లలు, కింద పడిన మొక్క అయినా కొద్దిగైనా ఆశీర్వాదం, కొంచెమైనా ఆశీర్వాదం. ప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పదే. ఆయన కనుగొన్నటువంటిది ఏమిటి అంటే, ఆమె పరిమితి దాటుకొని వచ్చి ప్రభు అయినటువంటి యేసు మీద పట్టుదల కలిగిన విశ్వాసమును ఆమె ఎంతగా తగ్గించుకుంటూ ఉన్నదో. వాళ్ళకి కుక్క పిల్లలు అంటే అసహ్యమైనటువంటి పరిస్థితి యూదులకు. అయినా కానీ ఆ కుక్క పిల్లలతో కూడా ఆమె పోల్చుకొని, ప్రభువా కుక్క పిల్లలు కూడా బల కింద పడేటువంటి మొక్కలు ఏరుకుంటాయి కదా, తింటాయి కదా, అలాగే ఏదైనా విరిగి పడినటువంటి, కొంచెం జారి పడినటువంటి, పారేసినటువంటి వాటిలో నా చిన్న కొద్దిగా ఆ రొట్టె ముక్కైనా నాకు అనిపించు. అమ్మా నీ విశ్వాసము గొప్పది. హెబ్రీ పత్రిక 11:6 చూస్తే మనం, హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో 6వ వచనంలో, హెబ్రీలోకి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 6వ వచనంలో మొదటి భాగం చూస్తే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. తర్వాత దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. ఇది మనము గ్రహించాలి. ఆమె ప్రభు అయినటువంటి యేసు దగ్గరకు వచ్చి పట్టు విడవక ఆయననే అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. శిష్యులు తోలేయాలని కోరుకున్నా కానీ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగా. కానీ ప్రభుని యేసు ఆమెను ఇంటికి పంపాడు. ఆమె విశ్వాసము వలన యేసయ్య ఆమెను ఎంతగానో ఇష్టపడ్డాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టురాలై ఉండట అసాధ్యం, ఇష్టుడై ఉండట అసాధ్యం. కాబట్టి మనం ఏమి నేర్చాలి అంటే, కనాను స్త్రీ విశ్వాసంతో నిండబడినటువంటి పరిస్థితి ఆమె కలిగి ప్రభు అయిన యేసు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు ఆమెను ఎంతగానో ఇష్టపడ్డాడు. ఆమెను ఇష్టపడి నీ విశ్వాసం గొప్పది అంటే అది వర్ణనాతీతమైనటువంటి విశ్వాసం. ఆ ఆసక్తి మూలాన ప్రభు కనుగొన్నాడు. ఆ పట్టుదల ద్వారా ప్రభు కనుగొన్నటువంటిది. ఆమె యథార్థమైనటువంటి విశ్వాసముతోనే ప్రభు అయినటువంటి యేసును సమీపించింది అని ఆ ఆలోచన చేసి, అమ్మ నీ విశ్వాసం గొప్పదనటలో చూస్తే, దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయన ద్వారా
తను వెదకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా. మనం కూడా అదే వస్తూ ఉన్నాం ఇక్కడికి, దేవుని సహవాసానికి. దేవుని మందిరావరణంలో అప్పుడప్పుడు చెప్తుంటారు, రెండు జరగాలి ఇక్కడ. ఒకటి, దేవుడు నాతో మాట్లాడాలని మనము ప్రవేశించాలి, దేవునితో నేను మాట్లాడాలని ప్రవేశించాలి. ఈ రెండు కూడా ఇక్కడ జరగాలి, వేరేదేమి కూడా జరగకూడదు. మనం స్టెప్ ఇన్ అయినప్పుడు ఏంటంటే, లోనికి వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడాలి, దేవునితో నేను మాట్లాడాలి. వచ్చినప్పుడు ఇంకా ఏమి నమ్మాలంట? ఆయన ఇక్కడ ఉన్నాడని నమ్మాలి. ఆయన అడుగు వారికి తాను దయచేస్తాడని నమ్మి మనం ఉండాలి. అదే చేసింది కనాను స్త్రీ. ఏంటి? దేవుని దగ్గరికి వెళ్ళింది, ఆయన ఉన్నాడని నమ్మింది, ఆయన ఫలం దయచేస్తాడని నమ్మింది, విశ్వాసంతో వెళ్ళింది, దేవునికి ఇష్టరాలుగా ఉన్నది. కాబట్టి ఆమె ఏమి పొందిందంటే, తన కుమార్తె స్వస్థత అనేటువంటిది కనుగొన్నది. పరిమితి దాటి వెళ్ళినటువంటి ఆమెను ప్రభువారు స్వీకరించాడు. ఎంతమందిని ఆ ప్రభువారు ఆయన స్వీకరించి ఆయన చేసినటువంటి కార్యములు, నశించిన గొర్రెలను ఆయన ఎంతమందినో ఆయన వెదకి రక్షించి వారిని కాచి కాపాడాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయంటే ప్రభువారు నాకు ఇష్టమే. ఎందుకంటే విశ్వాసం లేకుండా ఇష్టడిగా లేడు. విశ్వాసంతో వచ్చాడు, దేవునికి ఇష్టమైంది. పక్షవాయు కలిగి వాడిని ప్రభువారు అంగీకరించాడు. నీ పాపములు క్షమించబడినవి, లేచి నీ పరిపెత్తుకొని ఆడు. స్త్రీలను, పురుషులను, ప్రతి ఒక్కరిని కూడా 38 ఏండ్ల నుండి అలా పడిపోయినటువంటి వాడు. ఎంతమందికి వారు అవసరం లేదు, కానీ ప్రభు మాత్రమే వారిని చేర్చుకొని వారి యొక్క విశ్వాసమును బట్టి వారిని ఆయన దీవించి పంపాడు. యెహోవా యందు నమ్మిక గలవాడు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉంటారు. ఆ నమ్మిక, ఆ విశ్వాసం ఎలాగా మనం అంటే, ఒకటే, శిష్యులు ప్రార్థించారు, ప్రభా మేము చేస్తుంటే జరగట్లేదు, నువ్వు చేస్తున్నది జరుగుతున్నాయి ఏంటి కదా అని చెప్పి ప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి అడిగారు. 12 మంది కూడా వెళ్ళి కూర్చుని అడిగారు, ప్రభు ఏంటి సీక్రెట్ చెప్తే వీళ్ళన్నారు, ప్రభా మా యొక్క విశ్వాసాన్ని వృద్ధి పొందించు. విశ్వాసం మోడవుతుంది, విశ్వాసం సన్నగిలుతుంది, విశ్వాసం నిర్జీవం అవుతుంది. కాబట్టి మీరు చేయలేరు. అయ్యా విశ్వాసంలో మమ్మలను వృద్ధి పొందించము. నీ విశ్వాసం ఏమైంది అని అడుగుతాడు ప్రభు పైన ఆధారపడితే ప్రభువునే లేపుతుంటే, ఆ తుఫాను వచ్చినప్పుడు ప్రభు లేచి మొదటిగా మాట్లాడిన మాట, ఆ గాలిని సముద్రాన్ని గద్దించక ముందే ప్రభు అడుగుతున్నాడు, నీ విశ్వాసం ఏదయ్యా? సన్నగిల్లింది, మోడైంది, నిర్జీవమవుతుంది విశ్వాసం. ప్రభా మా విశ్వాసాన్ని మళ్ళీ వృద్ధి పొందించు, మేము బలపడతాం. వాళ్ళు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి వారిని బలమైన విశ్వాసులుగా మార్చాడు. దేవుని కొరకే విశ్వాసంలో ఉండి దేవుని కొరకే చనిపోయారు. వాళ్ళు హతసాక్షులుగా మారా. ఈరోజు మనకిచ్చినటువంటి 40 days ఇది కూడా నీవు నేను కూడా కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉండాలి అంటే, ఏ విషయాన్ని కూడా బెదరక, వనకక, అదరక, తొలగక ఉండాలి అంటే, పడిపోక ఉండాలంటే ఆయన యందు నమ్మిక. ఆయన నమ్మిక అంటే ఎక్కడ నుండి వస్తుందంటే ఆయన వాక్యాన్ని ధ్యానించి, ఆయన మాట విని, ఆయన విశ్వాసం ప్రార్థన పూర్వకంగా ఆయన సహవాసంలో మనం అడుగుతున్నప్పుడు, అధిక సమయం ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసమును పెంపార చేస్తాం. విశ్వాసం అంటే ఆయన ఎడల మనము చూపేటువంటి గొప్ప నమ్మిక. మనం నమ్మదగిన వారమట. మనం నమ్మదగిన వారమైనను ఆయన ఎంతైనా నమ్మదగిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఎవరమంట? నమ్మదగిన వారం. ఏమా దేవుడు చెప్పలేదా? మనము నమ్మదగిన వారమైనను దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఆయనను దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. మనకై ఇచ్చినటువంటి యొక్క ఆశీర్వాదకరమైన దినాలను మనం సద్వినియోగపరుచుకొని ఆశీర్వాదకరమైనటువంటి రీతిగా దేవుని మహిమార్థమై మనం సాక్షులుగా జీవించుదాం. ఆత్మదేవుడు మనందరికీ సహాయము అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన, కండ్లు మూసుకొనండి. దయగల మా ప్రభువా, ఆశీర్వదించండి పరమ తండ్రి. వాక్యాన్ని ధ్యానించడానికి మా పట్ల మీరు కృప అనుగ్రహించున్నారు. విశ్వాసంలో బలపడి కావలసిన ఈవులను పొందు భాగ్యం దయచేయమని
యేసయ్య పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.